తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ప్రిడిక్షన్స్ ప్రతిదీ నిజం అవుతూ వచ్చాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అందులో మేము ఉన్నాము. కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతోటి. మరి 2026ని ఎలా చూడాలంటారు? ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతోందంటే? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సందర్శనం వితనుతే పితృదేవనృణాం మాసాబ్దవాసరదళైరథవోర్ధ్వగం యత్ సవ్యం క్వచిదుపైత్యపసవ్యమేకం జ్యోతిఃపరం దిశతు వత్స్వమితాం శ్రియం నః. అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే. 2026 బాగా గుర్తుపెట్టుకోండి. 2026వ సంవత్సరము నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ విశ్వాన్నే. ఓకే, 2026 జూలై తర్వాతనే చాలా మార్పులు వస్తాయి. సో నేను చెప్పేది ఉంటుంది. ఇది చాలా మంది థియరీ పట్టుకున్నారో లేదో తెలియదు, కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది. అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మన క్యాల్కులేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము, లేకపోతే మనకి ధనత్రయోదశి, లేకపోతే వసంత పంచమి. ఇప్పుడు మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాడు కదా 12కి. ఈసారి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది రాశిపల్లి. అంటే అందరి జీవితాలు ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు చెప్తాను, అంటే పెద్ద ఏకాదశి వరకు. ఇక అనుకోండి వరలక్ష్మి వ్రతం అనుకోండి, ఈసారి అందరు వరలక్ష్మి వ్రతం అందరి జీవితాలు మారుస్తారు. ఎవరెవరి జీవితాలు మారుస్తుంది అది కూడా చెప్తాను. ఫస్ట్ మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఏంటంటే డిసెంబర్ 5 నుంచి చెప్తున్నాయి. ఈ ప్రెడిక్షన్స్ అన్ని డిసెంబర్ 5 నుంచి క్యాలిక్యులేషన్ వేసుకోండి, దాని ముందు అయితే కాదు. డిసెంబర్ 5 నుంచి వ్యాలిడేటెడ్. ఇప్పుడు చెప్పే డిసెంబర్ 5 నుంచి జూలై 24 లేదంటే ఆగస్ట్ 1 వరకు అనుకోండి. మేషరాశి అన్నదమ్ములతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అన్నదమ్ముల జోలికి వెళ్ళకండి, వాళ్ళతోటి ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయకండి, వీళ్ళకి షూరిటీలు పెట్టకండి. ఓకే. రెండోది, మేషరాశి వాళ్ళు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే వీళ్ళ జీవితం లోపల అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. మెయిన్గా ఏంటంటే డిజాస్టర్స్ జరగబోతున్నాయి మేషరాశి వారికి. డిజాస్టర్స్ అంటే ఈ సంవత్సరం కనుక జాగ్రత్తగా ఉంటే అదృష్టయోగమే. ఈ సంవత్సరం కనుక జాగ్రత్తగా లేకపోతే పడిపోతే 10 ఏళ్ళకి పడిపోతారు చెప్తున్నా మేషరాశి వాళ్ళు. అంటే మీ ఫినాన్షియల్గా ఏమున్నా సరే ఎవ్వరి చెప్పుడు మాటలు వినకండి. బీ ప్రాక్టికల్, బీ ఓపెన్. ఏదున్నా డైరెక్ట్గా మాట్లాడండి, ఇండైరెక్ట్ మాటలొద్దు, మోమాటాలు వద్దు. డబ్బు విషయంలో అస్సలు మోమాటం వద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేషరాశి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరము కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. మంచి పేరు వస్తుంది, మంచి విద్య వస్తుంది, జ్ఞానం వస్తుంది. అదేవిధంగా మాయా విద్యల్లో వీళ్ళు అద్భుతంగా రాణిస్తారు. అంటే అట్లని దొంగతనం చేయమని చెప్పట్లేదు. కాకపోతే ఎవరైతే మేషరాశిలో ఉన్నారో, ఎవరైతే క్రైమ్ని బిజినెస్గా చేసుకుంటున్నారో వాళ్ళకైతే లాభాలు ఉంటాయి. అంతే, ప్రపంచం తీరద్దు. ఇప్పుడు ఒకడు క్రైమ్ చేయాల్సిందే. ఒకడు దేవుడు 64 కళల్లో చోరకళ కూడా పెట్టాడు అంటే అది సరిపోతుంది. అందుకోసం ఏంటంటే మేషరాశిలో పుట్టి మోసం చేయడమే జీవన వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు మాత్రం లాభం పొందుతారు. ఇది తప్పదు, అది 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 ఉంటుంది. ఎందుకోసం అంటే వీళ్ళకి ఏకాదశంలో రాహు వచ్చాడు కాబట్టి, ఏకాదశంలో రాహు రాగానే వీళ్ళకి మాయా విద్యలు కలిసి వస్తాయి, గ్యాంబ్లింగ్లు కలిసి వస్తాయి, లక్కీ లాటరీలు కలిసి వస్తాయి. కానీ అవగాహనతో వెళ్ళే వాళ్ళకి, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం కలిసి వస్తాయి, లేదంటే అంత పోతాయి. అందుకని గ్యాంబ్లింగ్ జోలికి అయితే వెళ్ళకండి, బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళకండి. కాకపోతే ఏంటంటే కొంచెం కాకబట్టండి, ప్రేమగా మాట్లాడండి. నేను మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా చెప్పేది ఏంటంటే వచనే కా దరిద్రత, ఇదొకటి నేర్చుకోండి. అంటే మాట్లాడడంలో దారిద్ర్యం చూపించకండి. ఎంత వీలైతే అంత మాట్లాడండి, ఎంత వీలైతే అంత ప్రేమించండి. ఇట్లా తేనె ఒలకపోయాల అంతే, ఫినాన్షియల్ డీల్స్ అని కుదురుతాయి. ఎంత ప్రేమ మాట్లాడాలంటే తీపిగా మాట్లాడాలి. ఇక మర్యాద ఇస్తే ఇంకా
మనకేంది మన తూర్పుగోదావరి జిల్లాలో మర్యాద ఇస్తారు చూడండి, ఆ మర్యాదకి 10 రెట్లు మర్యాద ఉండాలి. అలా ఇవ్వాలి. వాళ్ళు భోజనం పెడతారు చూడండి, దానికన్నా 10 రెట్లు భోజనం పెట్టాలి. శత్రువునైనా సరే ఏమండి అండికి దిగకండి. ఓకే, అలా ప్రేమ మాట్లాడండి, అన్ని పనులు జరిగిపోతాయి. ఈ సంవత్సరము మేషరాశి వాళ్ళకి నోరే అదృష్టము, నోరే దురదృష్టం. నీ మాటే నీకు మంత్రం, లేదంటే నీ మాటే నీకు పసక్. సో మాటని జాగ్రత్తగా కాపాడుకోండి మేషరాశి క్లోజ్. వీళ్ళకి జూలై తర్వాత మాత్రం గృహయోగం స్టార్ట్ అవుతుంది మేషరాశి వాళ్ళకి. నెక్స్ట్ ఇయర్ జూలై తర్వాత ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. ఇల్లు కట్టుకునేడానికి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. కంపల్సరీ మేషరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టుకునే ప్లాన్ పెట్టుకోండి. క్లియర్? వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ధనయోగం ఉంది. 2026 విపరీత ధనయోగం ఉంది. ఇంకా ఈ జీవితంలో ఇది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అన్నట్టు బాగా గుర్తుపెట్టుకోండి. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా కదా, చాలని శాలరీ ఉంటే ఉద్యోగం మానేయండి అని చెప్తాను కదా. సో మానేయచ్చు. బాబు కెమెరామెన్, నువ్వు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోకు, నీకు ఉద్యోగం మానేయమని నేను చెప్పట్లేదు. ఇదిగోసం ఉద్యోగం అనేవంటే నేను కూడా వెళ్ళిపోతా అనుకుంటాను. నేను చెప్పేది ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం. 2026 వాళ్ళకి లైఫ్ టర్న్ అద్భుతం ఉంటుంది. ఓకే, ఉద్యోగం మానేయండి. ఎందుకోసం అంటే మీకు ఎట్లా 10వ ఇంట్లోకి రాహు వచ్చాడు కాబట్టి మిమ్మల్ని ఏం చేయనివ్వడు, పని చేయనివ్వడు, ఉద్యోగం చేయనివ్వడు. చేసిన అన్సాటిస్ఫాక్షన్ గా బాధపడతారు. అలాంటి ఉద్యోగం ఉంటే మానేయండి. ధన సముపార్జన వైపు ప్లాన్ చేసుకోండి. చిన్న బండి అయినా పెట్టుకోండి, ఏదైనా చెయ్యండి. లేదంటే అదేదో ఊరు ఉంటుంది, వేలూరు అని, ఏదో వేలూరు సేలం ఏదో ఉంటుంది, అక్కడికి పోతే కాటన్ బట్టలు దొరుకుతాయి, కరూర్ అని ఒకటి దొరుకుతాయి, టీ షర్ట్లు దొరుకుతాయి. సుమన్ టీవీ బిజినెస్ ఛానల్ ని ఫాలో అవ్వండి తప్పకుండా. ఓకే, వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం బిజినెస్ చేయాల్సిందే, అది బాగా ఖరాఖచ్చిగా పెట్టుకోండి. అండ్ వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరము తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా పని చేయండి. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా పని చేయాలి. పని 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 పని, నిద్రపోవద్దు. 8 గంటలు అంటే 8 గంటలే నిద్రపోవాలి. ఇంట్లో అస్సలు ఉండకూడదు. వృషభ రాశి వారు ఇంట్లో ఉంటే వాళ్ళకి అంతే. నీకు అదృష్టం, లక్ష్మీదేవి నీకు బయట ఉంది, నేను ఎటో తీసుకెళ్దాం అనుకుంటుంది, అమ్మ మూట చూస్తుంది, మిమ్మల్ని పిలుస్తాం అక్కడికి, ఎక్కడికో పిలుస్తాం, అక్కడికి రారు మీరు, ఇక్కడే ఉంటారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది, అమ్మవారు వస్తుంది, చెయ్యి పట్టుకొని తీసుకెళ్తారు చక్కగా. కాబట్టి యంగ్స్టర్స్, ముఖ్యంగా యంగ్స్టర్స్ వృషభ రాశి వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేది ఏంటంటే బంగారం కలిసి వస్తుంది, ట్రేడింగ్ కలిసి వస్తుంది, అలాగే ఫుడ్ వ్యాపారం కలిసి వస్తుంది, వస్త్రాలు కలిసి వస్తాయి, తర్వాత ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ సంబంధించినవన్నీ కలిసి వస్తాయి. కాబట్టి వృషభ రాశి వారి పనులు చేసుకోండి, మంచిగా ఉంది టైము. నెగిటివ్స్ తక్కువగా ఉన్నాయి, అన్ని పనులు చేయండి. ఖాళీగా ఉండకూడదు. ఏంటి, వృషభ రాశి వారు ఖాళీగా ఉండకూడదు, అది బాగా గుర్తుపెట్టుకుంటే చాలా సంవత్సరం బాగుంది. మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది 2026? మిథున రాశి 2026 వీళ్ళు ఈ 3 డైలాగులు బాగా గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి. గుర్తులేదు, తెలీదు, మర్చిపోయా. అన్నిటికీ ఇదే రియాక్షన్. ఎవరేమైనా తిట్టినా సరే నవ్వండి, కోప్పడ్డా నవ్వండి, డోంట్ రియాక్ట్ అని చెప్తాను. మిథున రాశి వారు ఈ సంవత్సరం డోంట్ రియాక్ట్. మీరు ఎంత రియాక్ట్ అవుతూ మీకు అంత నష్టం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. మిథున రాశి మీ డైలీ రొటీన్స్ పని చేసుకోండి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఎందుకు నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే, మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అహంకారం బాగా వస్తుంది, విపరీతమైన అహంభావం పెరిగిపోతుంది. అహంకారం మిమ్మల్ని కిందికి పూర్తిగా దోచేసి తొక్కి పెట్టేస్తుంది. మీకు శత్రువు ఎవరో కాదు, మీకు మీరే శత్రువు, అంతే. కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరము అంతగా బాగా లేదు. ఓకే, కాకపోతే ఒక్కటి మంచిగా ఉంది. ఏముంది అని అంటే, ఖర్చులు బాగా జరుగుతాయి, విపరీతమైన ఖర్చులు అవుతాయి మిథున రాశి వారికి. సో నిన్ను నమ్మిన వాళ్ళకి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాలి.
ఇప్పుడు మా సుమన్ సార్ ఉన్నారు, కష్టపడి పని చేసిన వాళ్ళందరినీ పిలిచి ఏం చేస్తారు, ఆయన ఇస్తాడు, పని చేసిన వాడికి క్రెడిబిలిటీ ఇస్తాడు, గుర్తింపు ఇస్తాడు. దానివల్ల వాళ్ళు ఆయనకి కంచగా నిలబడతారు, అండగా నిలబడతారు కష్టం వచ్చిన. అందుకే నీ జీవితంలో నీకు ఎవరెవరు సహాయపడ్డారో వాళ్ళందరికీ రుణాలు తీర్చేసి. అండ్ పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే పెళ్ళిళ్ళు చేయండి, పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే చేసుకోండి. మీ అహంకారం మొత్తం పోతుంది. పెళ్లి చేసుకునేవాడికి అహంకారం అంతే కదా, జీవితంలో అహంకారం అంటే అవునా అది ఎలా ఉంటుందండి అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి పెళ్లిళ్ళు చేసుకోండి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం పెళ్లిళ్ళు కలిసి వస్తాయి. ఎందుకోసం అంటే అది మాయాబజార్ సినిమాలో చెప్తారు కదా, ఆసనే పుత్ర పీడాస్తు, శయనే భర్తృపీడనం, భోజనే బంధు పీడాస్తు, త్రిపీడాస్తు నిశ్చయం అని అన్నట్టుగా 3 పీడ వస్తాయి. ఎందుకోసం అంటే మిథున రాశి వారికి ఏలినాటి శని ఇంకొన్ని రోజులు అయితే ప్రారంభం కాబోతుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఏలినాటి శని ఉన్నా కానీ వాళ్ళకి అంత ఇబ్బంది అయితే కాదు. ఎందుకోసం అంటే వాడి గురువు బలంగా ఉన్నాడు, జూలై వరకు బలంగా ఉన్నాడు. కాబట్టి మిథున్ రాశి వారు ఏంటంటే మీకు శని మంచి లాభంగా ఉన్నాడు కాబట్టి నమ్మకమైన వాళ్ళని ఎంచుకోండి, దగ్గర పెట్టుకోండి, టీం తయారు చేసుకోండి. అట్లాగే కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉండేటువంటి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి కలిసి వస్తుంది. కన్స్ట్రక్షన్, లేబరు, అదేవిధంగా ఇంకా ఈ ఇనుము రిలేటెడ్ ఏవైతే వ్యాపారాలు ఉంటాయో ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. ఎవరికి? మిథున రాశి వాళ్ళకి కలిసి వస్తాయి. అప్పులు మాత్రం ఇవ్వకూడదు. మిథున రాశి వాళ్ళు అప్పులు ఇస్తే మాత్రం జీవితం పోతుంది. ఈ సంవత్సరం అప్పులు ఇవ్వకూడదు. ఎవరికి మీ చేతితో డబ్బులు ఇచ్చినా వాడు మీకు శత్రువు అవుతాడు. అంటే డబ్బులు ఇవ్వడం అంటే అప్పులుగా డబ్బులు ఇవ్వడం, ప్రేమగా మీరు ఇచ్చి ఇంకా బాగుండ్రా అని ఇస్తే అది కాదు. అప్పులు ఇస్తే శత్రువు పుడతాడు, అప్పు తీసుకున్నా శత్రువు పుడతాడు. అప్పు తీసుకోవడం మిథున రాశి వారు చేయకూడదు. ఇది కాబట్టి వీళ్ళకి జూలై తర్వాత వీళ్ళ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. నేను చెప్పిన ఈ పద్ధతిలో ఉన్నారనుకోండి, మీరు ఇప్పుడు ఏదైతే మీరు గ్రౌండ్ వర్క్ నేను చెప్పిన చేసుకున్నారనుకోండి. ఇంకోటి మిథున రాశి వాళ్ళు ఏం చేయాలంటే, నేను తిన్నావా పడుకున్నావా తెల్లారిందని కామ్గా ఉండమని కాదు. ఏంటంటే రీసెర్చ్ చేయాలి, బిజినెస్ రీసెర్చ్ చేయాలి, టూర్లు ఎక్కువగా కొట్టాలి, టూర్లు తిరగాలి, అటు ఇటు అన్ని తిరిగి కొత్త బిజినెస్లు ఏమున్నాయి ఏం కథ అని అన్నిటి మీద రీసెర్చ్ చేయాలి. నెక్స్ట్ జూలై 24 కాగానే జోషి గారికి ఫోన్ చేసి, గురూజీ మీరు చెప్పినట్టుగా రీసెర్చ్ అయిపోయింది, మా షాప్ ఓపెనింగ్ చేస్తున్నా, మీరు రావాలని నాకు చెప్పాలి. నేను వచ్చి నేను షాప్ ఓపెనింగ్ చేసి కొబ్బరికే కొట్టిస్తాను మీకు. కాబట్టి మిథున రాశి వారు నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఏంటంటే, వరలక్ష్మి వ్రతం రోజు మీరు మీ సొంత షాపులో మీరు వరలక్ష్మి వ్రతం చేయాలి, దీపావళి పూజ చేయాలి, మీ దుకాణం ఓపెన్ చేయాల్సిందే. ఇది మిథున రాశికి టార్గెట్ చెప్తున్నా. సో అది చేసుకుంటే తర్వాత ఉంటుంది, మంచి ధనయోగం ఉంటుంది. గురుడు కర్కాటక రాశిలోకి రాగానే ధనయోగ సిద్ధి కలుగుతుంది. 2026 కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది? కర్కాటక రాశి పీత, విలవిల కొట్టుకునే పీత ఇది. అయ్యో, కర్కాటక రాశికి ఎట్లా అయిపోతుంది అని అంటే, మంచిగా అన్నం కలుపుకుంటారు, నెయ్యి వేస్తారు, ఆవకాయ కలుపుకుంటారు, సూపర్ ఉంది అని ఇట్లా తిందామని ఇక్కడ దాకా వస్తారు. అయ్యయ్యో, నోటి దాకా వచ్చింది. ఎందుకోసం? అష్టమ రాహు వచ్చాడు. అష్టమ రాహువు షష్టాష్టకం పడిపోయింది ఈసారి. ఎవరికి? కర్కాటక రాశి వాళ్ళకి షష్టాష్టకంలో పడ్డారు. లగ్నంలో గురువు వస్తాడు. ఇప్పటిదాకైతే జూలై 24 వరకు ద్వాదశంలో ఉంటాడు. గురుడు ద్వాదశంలో ఉండడం మూలాన ఏంటంటే, డబ్బును వద్దనుకున్నా ఖర్చు అయిపోతుంది. ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు. వస్తారు, పిల్లలు పట్టుకపోతారు, అన్నదమ్ములు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, డబ్బులు అడాల లేచి వెళ్ళిపోతుంది. కష్టపడి దాచుకుందామంటే హాస్పిటల్ బిల్లు కట్టాల్సి వస్తుంది. ఎక్కడికించి డబ్బు నిలబదు కర్కాటక రాశికి. కర్కాటక రాశికి జేబులు ఖాళీ. పాటలు పాడుకోండి, అయ్యయ్యో జేబులు ఖాళీ అయ్యని. ఇదే పాట కర్కాటక రాశి వారికి ఉంటుంది. కాబట్టి పిసినారితనం మానేయండి అని చెప్తా కర్కాటక రాశి వారికి. ఎందుకోసం అంటే, ప్రతి మనిషికి లైఫ్ లో ఖర్చు పెట్టే టైం కూడా వస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, కర్కాటక రాశి వారు మంచి ఖర్చు పెట్టండి, మంచిగా తినండి, మంచిగా బట్టలు కొనుక్కోండి, మంచిగా బంగారం కొనుక్కోండి, మంచిగా తిరగండి, టూర్లు తిరగండి, సినిమాలు చూడండి, మంచి లైఫ్ ఎంజాయ్ చేయండి. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం లైఫ్ ఎంజాయ్ చేయండి. కాకపోతే డ్రైవింగ్లు అటు ఇటు పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అష్టమ రాహు కాబట్టి రోగం ఇస్తాడు. ముఖ్యంగా 40-45 ఏళ్ళు దాటిన వాళ్ళకి
రోగం స్టార్ట్ అవుతుంది. ఇక దాంట్లో ఏముంటుందండి, ఇప్పుడు రెగ్యులర్గా ఉండేది పెద్ద దయ్యం డయాబెటిక్ దయ్యం, అది అందరికీ పట్టుకుంటుంది. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఇప్పుడు కామన్ అయిపోయినాయి అనమాట. అదేదో ఐఎమ్ బీపీ, ఐఎమ్ షుగర్, ఐఎమ్ ఇది అని మనం బ్యాడ్జ్లు పెట్టుకోవచ్చు అనమాట. సో కర్కాటక రాశి వారికి మాత్రం నేను చెప్పేది ఏంటంటే లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఎక్కడ కూడా వరీస్ పెట్టుకోవద్దు. ఎంత మీరు సంతోషంగా ఉంటే మీ భవిష్యత్తు అంత బాగుంటుంది. మీకు 2026 అంతా కూడా ఏంటంటే అన్నిటికీ హాయిగా నవ్వుతూ ఏ జరిగినా సరే అవునా నిజమా అలా జరిగిందా సరే మంచిదే, ఏమండి మీ బండి మొత్తం ఎవడో గాలి తీసేసాడండి అంటే ఆహా మంచిదే, ఏమండి మీ చిన్నోడు తీసుకెళ్ళి మీ కారు గుద్దేసాయండి అవునా అంతేనా అర్థమే కదా పగిలింది ఏం కాదులేండి చేపిద్దాం మంచిది అంటే అన్నిటికీ మంచిదే అని డైలాగ్ కొట్టండి. అంతకు మించి కర్కాటక రాశి వారు దేనికి రియాక్ట్ అవ్వకూడదు. ఎందుకోసం అంటే మానసిక క్షోభ బాగా పెరుగుతుంది. ఎందుకోసం అంటే చంద్రరాశి కదా, ఉన్నదే ఒక్క చంద్రరాశి, ఉన్న 12 రాశుల్లో చంద్రరాశి పాపం వీళ్ళదే. వీళ్ళు మరీ ఎమోషనల్ ఫూల్స్, ఎమోషనల్ మంచి వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు. ఈ ఎమోషనల్ డ్యామేజ్ భయంకరంగా ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు డోంట్ బి ఎమోషన్, చక్కగా మీరు చేస్తున్న పని చేసుకోండి, శుభకార్యాలు చేయండి, ఎంజాయ్ చేయండి, మంచిగా డ్యాన్స్ చేయండి, బాగుంటుంది. 2026 సింహరాశి. సింహరాశి 2026 వీళ్ళకి ఏదున్నా సరే జూలై వరలక్ష్మి వ్రతం వరకు అనుకోండి, నిద్రపోవద్దు, అలసట అనేది ఉండకూడదు, తిండి తక్కువగా తినండి, ఎక్కువగా పని చేయండి, రోజుకి కంపల్సరీ ఇద్దరినైనా సరే బిజినెస్ మ్యాన్ని కొత్త వాళ్ళని కలవండి, కంపల్సరీ శుక్రవారం పబ్బులకు వెళ్ళండి, శనివారం గుళ్ళోకి వెళ్ళండి. అలా చెప్తున్నాను, అట్లా వెళ్ళారు ఊరికే చెప్తున్నా జోక్గా. అంటే నాకు అనుభవం చెప్తున్నా అండి, నాకు ఏదైనా పని జరగలేదు ఏదైనా ఉంది అని అంటే నా పిల్లలకి వాళ్ళకి చెప్తా అనమాట. ఎవరైనా నా దగ్గరికి వస్తారు కదా, నాకు ఈ పని జరగట్లేదు గురుగారు అది కదా అంటే వాడికి ఏం చెప్తా అంటే, నువ్వు ప్రతి ఆదివారం పెద్ద హోటల్కి వెళ్ళు, నోవాటెల్ లాంటి పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళు, కూర్చో, పెద్ద పెద్ద డిగ్నిటీ వాళ్ళు వస్తారు. అంటే ఎక్కడైతే సెలబ్రిటీస్ డిగ్నిటీ బిజినెస్ మ్యాన్స్ ఎక్కడైతే కలుస్తారో అక్కడికి వెళ్ళి పరిచయాలు పెంచుకో. హలో నమస్తే బాగున్నారా, విజిటింగ్ కార్డులు జేబులో పెట్టుకో, కావాలని నువ్వే మాట్లాడి పరిచయాలు పెంచుకో. వాళ్ళు 4 తిట్లు తిట్టినా పర్వాలేదు, సి మా లా ఈ 3 వదులుకోవాలన్నమాట. సో అవి వదులుకుంటేనే జీవితం లోపల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మరీ మోమాటాలు పెట్టుకున్నా సిగ్గు పెట్టుకున్నా రాదు. మనమే పోయి పరిచయాలు పెంచుకోవాలి. ఓకే, పరిచయాలు పెంచుకోండి. సింహరాశి వాళ్ళు డిసెంబర్ 5వ తారీఖు వరకు పరిచయాలు పెంచుకోండి. డిసెంబర్ 5 తర్వాత మీ పరిచయాలు మీకు జీవితాన్ని ఇస్తాయి. సింపుల్. మొన్న నేను దుబాయ్లో మేము ట్రేడింగ్ కంపెనీ ఓపెన్ చేశాం. అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎవరైనా సరే లంచం అడుగుతున్నారు. 10,000 ధరములు, 20,000 దిరములు. నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు అనమాట. వాడిని అడిగిన, ఏముంది గురించి 25,000 దిరములు పెట్టేద్దాం, మనం ప్రైమ్ ఒకటి ఓపెన్ చేద్దాం అంటాడు. ఒరే మేము ఏమైనా క్రైమ్ చేస్తున్నాం ఆరా, మేము డబ్బులు లంచం ఇవ్వడానికి మేము ఎందుకు ఇవ్వాలరా అంటే, ఇప్పుడు బాగా డిమాండ్ అయిపోయింది గురూజీ అన్నారు. నేను అన్నా అది ఏం కాదు కానీ మా వాడికి చెప్పా, ఇప్పుడు ఒక పని చేయు, నీ దగ్గర ఏదైనా ఫేమస్ పబ్ యాడ్ ఉందా అని అడిగిన. ఆడుందని. ఆడికి పో, మన ఇండియన్ టోనోడు ఎవడో కూడా కనిపిస్తాడు, అందరినీ పలకరించుకుంటారా అని చెప్పిన. డైరెక్ట్గా బ్యాంకులో పనిచేసేటోడే దొరికిండు. తెల్లారే అకౌంట్ ఓపెన్ అయిపోయింది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే మీ సిటీలో ఇప్పుడు హైదరాబాద్లో నోవాటెల్, పార్క్ హయత్ ఇట్లా కొన్ని పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, ఐటీసీ హోటల్స్. పోవాలి అక్కడికి. ఒక 1,100 ఒక 2,000 పెట్టైనా సరే బఫెట్ చెయ్యాలా. తిండి తినడానికి పోవద్దురా బాబు, అది బాగా గుర్తుపెట్టుకోండి. పరిచయాలు పెంచుకోవడానికి పోవాలి. పరిచయాలు ఎంత పెంచుకుంటే సింహరాశి వాళ్ళకి అంత మంచిది. సింహరాశి వాళ్ళకి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే రాజయోగం ఈ 2026లో మీకు వరలక్ష్మి వ్రతం వరకు ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సూపర్ ఇన్నింగ్స్, ఇంకా కోహ్లీ బ్యాటింగే, ఇంకా సెంచరీలు కొట్టేయచ్చు, మంచిగా డబ్బులు సంపాదిస్తారు, బాగుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో పిల్లి వీధిలో పులి. ఈ థియరీని ఫాలో అవ్వండి, లేకపోతే జీవితం సర్వనాశనాలు అవుతాయి. సింహము బయటే సింహము, ఇంట్లో కాదు. అర్థమవుతుందా?
ఎందుకోసమంటే ఈ సింహరాశికి ఎగ్జాక్ట్గా 7th ప్లేస్లో రాహు వచ్చి కూర్చున్నాడు. అర్థమవుతుందా? నీకు ఎవడో ఫోన్ చేస్తాడు, మావా పోదాం, ఏదో డైలాగ్ చెప్పిండు, నీ భార్య విన్నది, ఇంకా అయిపోయింది నీ జీవితం. కాబట్టి భార్యల దగ్గర చాలా అనుకువగా పద్ధతిగా ఉండండి. ఓకే, అర్థమవుతుంది కదా? సింహము ఎంత గర్జించినా సింహం మీద ఉండేది దుర్గాదేవి. ఓకే, కాబట్టి ఆ భార్యలకి భయపడండి సింహరాశి వారు. తప్పకుండా చెప్తున్నా. ఎందుకోసమంటే చూడండి, నేను ఇది చెప్తున్నది మీ కామెడీ అనిపించవచ్చు, కానీ జీవితంలో మీరు ఏం సాధించినా ఎంత సంపాదించినా మీ కుటుంబం కోసమే. కుటుంబ జీవితమే లేదనంటే అసలు జీవితమే కాదు. కాబట్టి కుటుంబ జీవితాన్ని బాగా కాపాడుకోండి. అది స్త్రీలైనా పురుషులైనా చెప్పేది ఏంటంటే, సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు కూడా తమ భర్తలతో గొడవలు వస్తాయి, భార్యాభర్తల మధ్యన కలహాలు, ప్రేమికుల మధ్యన కలహాలు వస్తాయి. ఒకరినొకరు ఏం చేసుకుంటారంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటారు. లక్కీ టైం అంతా అయిపోయిన తర్వాత ఏముండదు. కాబట్టి ఇటు దేవుడు ఇటు లక్కు ఇచ్చాడు, ఇటు నీకు ఎనిమిని కూడా ఇస్తాడు. నీ ఎనిమి నీకు ఎక్కడో ఉండదు, నీ పక్కనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నీ ఎనిమి నీ ఈ రూపంలోనే ఉంటుంది. దీన్ని ఎంత కంట్రోల్గా వాడుకుంటే నీ జీవితం అంత బాగుంటుంది. సింహరాశి వాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. పట్టిందల్లా బంగారం సింహరాశి. 2026 కన్యా రాశి ఎలా ఉండబోతోంది?